ఓకే, సో త్రినాథ్ అన్న, ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆడియన్స్ ఒక సినిమాని ఎలా జడ్జ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ అంశం సినిమాలో పెడితే హిట్ చేసేస్తారు అనేది ఏమన్నా మీరు నమ్ముతారా? ఐ వోంట్ బిలీవ్ దట్. ఇది పెడితే హిట్ అయిపోద్ది అలా కామెడీ, ఒక థ్రిల్లర్ అలా ఏముండదు. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే అండి, ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్నెస్ కావాలి, వాళ్ళకి కొత్తగా ఉండాలి. మీరు ఏ కంటెంట్ చెప్పండి, కొత్తగా చెప్తే చూస్తారు. మళ్ళీ మీరు పాత కంటెంటే తీసుకుని దాన్ని కొత్తగా చెప్పండి చూస్తారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు న్యూ 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 కావాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన వీధిలో ఒక టీ షాప్ పెట్టామనుకోండి, జనాలందరూ అక్కడే ఉంటారు. ఆ వీధి చివరిని ఇంకో టీ షాప్ స్టార్ట్ చేయగానే ఈ జనాలందరూ అక్కడికి వెళ్ళిపోతుంటారు. అక్కడేదో కొత్త టేస్ట్ దొరికింది వాళ్ళకి. ఇది ఇంద్ర ఇంత జనాలు ఉన్నారు, ఇది ఫుల్ షైన్ అయిపోయి అనుకుంటే అది జరగదు. అది ఎన్ని రోజులు ఉండదు. అలాగే ఇది కూడా సినిమా వాళ్ళకి కొత్తగా అనిపించాలి. కొత్తగా ఏదో కొత్తగా ఫీల్ అయితే మాత్రం చూస్తారు. అది ఫీలింగ్ రాకపోతే అసలు చూడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టింక్ట్ అంటే ఎవ్రీ మినిట్ ఎంగేజింగ్ ఉండాలి స్క్రీన్ ప్లే. ఇంట్రెస్టింగ్. వీళ్ళకి అసలు ఓపిక ఉండదు. మన తెలుగు ఆడియన్స్కి కొంచెం బోర్ కొడితే చాలు వెంటనే మొబైల్ తీసేస్తారు. ఇది ఎక్కువైపోయింది. అదే ఎంగేజ్ ఉందనుకోండి, డ్యాన్స్లు వేస్తారు, వీళ్ళు వేస్తారు. డ్యాన్స్ నా ధమాకా సినిమాకి అయితే స్టేజ్ల మీదకి ఎక్కేశారు, అప్పుడు తెర చింపేశారు ఆదిలాబాద్లో. ఎంత ఎంజాయ్ చేస్తారు, పీక్స్ ఎంజాయ్మెంట్ చేస్తారు. అది ఎంగేజ్గా ఉంటే. అది లేకపోతే మాత్రం చూడు. మీరు ఎనీ కంటెంట్ మీరు ఏదైనా చెప్పండి, బట్ ద స్క్రీన్ ప్లే షుడ్ బి వెరీ ఎంగేజింగ్. సో అది ఇంపార్టెంట్. అంతేగాని ఇది ఉంటే సినిమా చూస్తారు, ఇది అది అసలు జరిగే పనే లేదు, అలా జరగదు. ఓకే, సో మీరు ఎలా సినిమాని జడ్జ్ చేస్తారంటే, ఇప్పుడు సినిమా ఒక స్క్రిప్ట్ నిఖిల్ గారు కానీ ఎవరైనా మీకు చెప్పినప్పుడు నాకు నచ్చింది అని అనుకుంటారా, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చుతుంది అని ఆలోచించి చేస్తారా? ఎలా యాక్సెప్ట్ చేసిండ్రు మీరు ఈ స్క్రిప్ట్ని? రెండు అండి. అంటే ఇతని క్యారెక్టర్ ఏంటి, సినిమా క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. సో పర్సనల్గా సో ఆడియన్స్ దీన్ని ఎలా ఎంటర్టైన్ అవుతారు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది, ఈ వేదాంతరామ్ అనే క్యారెక్టర్ వాళ్ళకి ఆడియన్స్కి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనేది కూడా చూసుకుంటాను. సో దట్స్ హౌ ఐ విల్ జడ్జ్ మై క్యారెక్టర్. ఓకే. సో సాంగ్స్ గురించి చెప్పండి. ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఈ మధ్య సినిమాల్లో సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ వస్తున్నాయి. సో అది బాగా ట్రెండ్ అయిపోయింది. సో అలా కాకుండా ఈ లవ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి లవ్ సాంగ్ లాగా ఉంటుంది, సిచ్యువేషనల్ సాంగ్ ఉంటుంది, ఇంకొకటి కటవే సాంగ్ ఉంటుంది. సో ఆల్బమ్లో 5 సాంగ్స్ ఉన్నాయి. 5K5 డిఫరెంట్ సాంగ్స్. అండ్ 5K5 చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. డేవ్స్ అండ్ కంపోజ్ చేశాడు. సిచ్యువేషనల్ సాంగ్స్ 3 ఉంటాయి, ఇంకో 2 ఒకటి ప్రమోషన్ సాంగ్, ఇంకొకటి కటవే సాంగ్. ఓకే. సో రిలీజ్ అయింది, అది బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరం. అయితే బాగున్నాయి. మళ్ళీ ఆల్బమ్ మీరు విన్నారు, కన్నేకానే విన్నారు, మీకు ఎలా అనిపించింది? బాగుంది. అన్ని సాంగ్స్ అలాగే చాట్ బస్ట్ ఉంటాయి. మొన్నటి వరకు ఆడపిశాచం సినిమా ఆడపిశాచం సాంగ్ రిలీజ్ చేసాం ఒక 10 days బ్యాక్. అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీవేర్. ఓకే. సో సాంగ్స్ అనేవి నిజంగానే ఇప్పుడే ఒక్కసారిగా మెలోడీ రిలీజ్ చేసాం. అవును, అది కూడా విన్నాం. ఓకే. సాంగ్స్ వరకు మనకి చాట్ బస్సెస్ అవుతాయి అని హోపింగ్. ఓకే, సో మీరు చెప్పాలి ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ నెక్స్ట్ మూవీస్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇది రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ ఐ టేక్ అ కాల్ అని ఐ వాజ్ వెయిటింగ్. బట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, మొన్ననే లుక్ టెస్ట్ అయింది, ఐ మైట్ సైన్ దాట్. అది కాకుండా ఒకసారి ఇది అవుట్పుట్ అందరూ చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఆప్షన్స్ విల్ బి బెటర్ అని. ఎక్కువ చాలా బ్యాక్ టు బ్యాక్ సైన్ చేసే కన్నా ఇఫ్ వీ టేక్ వన్ బై వన్ దట్ విల్ బి బెటర్ అనుకున్నా. బట్ ఆల్రెడీ తమిళ్లో ఒకటి అయింది, ఇట్స్ ఆల్రెడీ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. ఇంకొకటి సైన్ చేశాను తెలుగులో, ఐ మైట్ సైన్ వన్ టుమారో. అది కాకుండా రిలీజ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఈ నలుగురితో పాటు ఒక అమ్మాయి దొంగ అంటే ఆడియన్స్ కన్విన్స్ అవుతారా? చేసిరా? అమ్మాయి కూడా దొంగగా మారింది అంటే కొంచెం కష్టమే కదా. అంటే ఓకే, సో ఈ దొంగతనం అని అంటే ఇక్కడ కొంచెం కామెడీ ఉంటే కూడా బాగుంటుంది. కామెడీ ఉందంటారా? డార్క్ కామెడీ ఫిల్మ్ ఇది. ఓకే. ఇది ఇట్స్ నాట్ లైక్ సీరియస్ మూవీ కాదండి ఇది. అంటే టీజర్లో తెలియలేదు అందుకని. అదే ఇది మరి సీరియస్ అలాగేం కాదు. ఇట్స్ ఎ డార్క్ కామెడీ మూవీ. అంటే హెవీ కామెడీ ఇప్పుడు నా సినిమాలకు అలా అది కాదు. సెటిల్డ్గా డార్క్ కామెడీ అలా వాళ్ళ పర్ఫార్మెన్స్లు సెటిల్డ్గా ఉంటే మనకు నవ్వొస్తుంటుంది అనమాట.
ఆల్ఫా అంటే ఉల్ఫా అన్నట్టు. ఓకే సో ఏప్రిల్ 18న ఈ చౌర్య పాఠం అనేది రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్ ఎందుకు చూడాలి అనేది మీ మాటల్లో ఒకసారి చెప్పేసి. సో అదే అంటున్నాండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేము సినిమా అందరికీ చూపిస్తున్నాం. ట్రైలర్ సాంగ్ కాదు, మొత్తం సినిమా చూపిస్తున్నాం అందరికీ. చూసిన వాళ్ళందరూ సూపర్గా ఉంది, కొత్త వాళ్ళు అంటున్నారు. కొత్త వాళ్ళు అన్నది మాకు ఇప్పుడు మా నెత్తి మీద ఒక పెద్ద బర్డెన్లా తయారైంది, కొత్త వాళ్ళు అన్నది. బట్ ఏంటంటే సినిమాకి వచ్చిన తర్వాత బాగుంటే డెఫినెట్గా కొత్త వాళ్ళని చూస్తారు. దానికి ఎగ్జాంపుల్ కోర్టు సినిమా కొత్త వాళ్ళే పెద్ద హిట్ కదండి. అదేంటి కమిటీ కుర్రాళ్ళు, ఈ సినిమాలన్నీ కొత్త వాళ్ళే. మ్యాడ్ ఫస్ట్ హిట్ తెలిసిన కంటెంట్ ఉంటే చాలు ఆడుతున్నాయి. సినిమాకి వచ్చాక బాగుంటే డెఫినెట్గా చూస్తారు. అక్కడికి వచ్చి చూసాక బాగుంటుందని నమ్మకం మాకు ఉంది. కానీ అక్కడికి రావాలంటేనే ఎలా చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. సో అందువల్ల నేను ఆడియన్స్ ఏమిటంటే ఈ కొత్త వాళ్ళు అన్నది మా ఇండస్ట్రీలోనే మేమే అనుకుంటున్నామా, మీకు ఆ ఫీలింగ్ ఉందో మాకు అర్థం కావట్లా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫీలింగ్ మీలో ఉండకూడదండి. మీరు ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, మీకు అరే ఇదేదో బాగుంది చూద్దాం, పోస్టర్ చూడండి చూద్దాం అని అనుకుంటే థియేటర్కి రండి, సినిమాని చూడండి. వన్స్ థియేటర్కి వచ్చారంటే మాత్రం సినిమాని పెట్టి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ కొత్త వాళ్ళు అని ట్యాగ్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, దాన్ని కొంచెం అరేంజ్ చేయగలిగితే చౌర్యపాటి మేము సక్సెస్ అవుతాం. దిస్ ఈజ్ మై స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ చౌర్యపాటి టీమ్ ఫర్ టు ఆడియన్స్. ఓకే నిఖిల్ అన్న మీరు చెప్పండి. సినిమా ఏంటంటే కొత్తగా డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామనే ట్రై చేసాము. ఆ అటెంప్ట్ మేము చేయగలేదల్లా అటెంప్ట్ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే. అది మేము ఇచ్చాం, ఇంతవరకు కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇంకా ఆడియన్సే చూసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మాలాంటి కొత్త వాళ్ళు ఇంకా చాలామంది వచ్చేలా చేయాలి. చేస్తారని కూడా అనుకుంటున్నాం, వస్తారు కూడా. మేము దీంతో ఆగము, వాళ్ళు దాంతో ఆగరు. కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు చేస్తారు. ఇవాళ కొత్త వాళ్ళు అయితే రేపు వాళ్ళే పెద్దవాళ్ళు కూడా అవ్వచ్చు. సో ఆ హోప్ ఎనీ డే కంటెంట్ బాగా ఇద్దామనే ప్రయత్నం అది ఇచ్చామని కోరుకుంటున్నాం. సో ఐ హోప్ అందరూ చూస్తారు, థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళని ఏం నర్వస్ ఫీల్ అవ్వద్దన్నా, అన్న కూడా వచ్చినప్పుడు కొత్తోడే కదా, అంతే అంతే కదా. ట్రూ అంతే. సో నాకు ఒక డౌట్ ఉంది, ఈ దానపల్లి ప్రైమరీ స్కూల్ అని ఎందుకు పోస్టర్లో అంత ధనపాలి ఏంటి, దాంట్లో ఏమన్నా ఉందా? సో మీకు ఇక్కడ ఈ పోస్టర్ చూస్తే అక్కడ స్కూల్ అండ్ బ్యాంక్ అని ఉంటుంది. సో వాళ్ళు స్కూల్ నుంచి ఉండి బ్యాంక్ వరకు కన్నం వేసుకుంటూ వెళ్తారు. ఆ ట్రైలర్లో కూడా చెప్పాను కదా, నేను పోయేటప్పుడు ఒక చిన్న హింట్ ట్రైలర్లో కూడా ఉంటుందండి అది. ఓకే సో